అది జనం అరే కోరుకోలేరట కదా మద్యం కుటీర మొన్నటిదాకా పరిశ్రమల్లాగా హ్మ్. కుటీర పరిశ్రమల్లాగా మందు నాటు సారాయి అమ్ముతున్నారు. హ్మ్. కుటీర పరిశ్రమలాగా నాటు సారాయి అమ్ముకొని 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలకి రూ. 10కి ఇంత బాటిల్ వస్తుంటే అది తాగి 10 రోజుల్లో హాస్పిటల్ పాలై చచ్చిపోతున్నారు. హ్మ్. సో నాటు సారా విపరీతంగా తాగుతున్నారు. గ్రామాల్లో తాగుతున్నారు. సార్ మీరు అనుకుంటున్నారు సార్. నరసింహరావు గారు మనకు సంబంధించినటువంటి ఒక పిల్లోడు, హ్మ్. ఒక కొడుకు తండ్రి కొడుకు ఇద్దరు కూలి పనికెళ్ళొస్తే హ్మ్. తండ్రి ఒక క్వార్టర్ బాటిల్ తెచ్చుకొని కొడుకు ఒక హాఫ్ బాటిల్ తెచ్చుకొని ఇద్దరు కలిసి కూర్చొని అక్కడ మందు తాగుతూ ఉంటే హ్మ్. కొడుకు భార్య అండ్ తల్లి మన తండ్రి భార్య ఇద్దరు కలిసి ఏమనుకుంటారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది దరిద్రం ఈడు వాడు ఇద్దరు కలిసి తాగుతున్నారు కొంప నాశనం చేస్తున్నారు అని ఎవర్షన్ రాదా? అవును. ఎవర్షన్ రాదా? హ్మ్. వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు మిర్చికి పంట రైతు లేదు, పత్తి కొనే నాదులు లేడు, హ్మ్. వరి కొనే నాదులు లేడు, హ్మ్. ఒక్కళ్ళకి సబ్సిడీ రాలేదు, ఇత్తనాలు ఇంతవరకు రాలేదు, హ్మ్. ఈ రోజు వాళ్ళకి పడాల్సినటువంటి డబ్బులు పడలేదు. రైతు బాగున్నాడా? హ్మ్. ఎవరు బాగున్నారు చెప్పండి? రైతు బాగున్నాడా? విద్యార్థి బాగున్నాడా? ఉద్యోగాలు అన్నారు, ఒక ఉద్యోగం ఇచ్చారా ఈ రోజు వరకు? డిఎస్సీ చేశారుగా. 3 లక్షల మంది 3 లక్షల మంది వాలంటీర్స్ ని బయటకు పడేసినారు. వాలంటీర్స్ ఈ రోజు అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. 3 లక్షల మంది 2,40,000 మంది రమారమి 60,000 మంది 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చి మీరు వాళ్ళని కంటిన్యూ చేస్తామని పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు దే మేడ్ జాయింట్ ప్రామిస్ టు ది యూత్. ఉగాది కానుక ఇచ్చారు. ఉగాది కానుక ఇచ్చారు వాళ్ళకి. జాబ్ క్యాలెండర్ ఇస్తామని దే మేడ్ ఏ ప్రామిస్ టు ది యూత్. జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? జనవరి 1కి జాబ్ క్యాలెండర్ రావాలి. నారా లోకేష్ అడుగుతున్నా నేను, జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? రైతులకు డబ్బులు ఇచ్చారా? తల్లులకు డబ్బులు ఇచ్చారా? మహిళలకు డబ్బులు ఇచ్చారా? విద్యార్థులకి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇచ్చారా? మీరు అంటున్నారు కదా ఇప్పుడే సూపర్ 6 చాలా అద్భుతంగా అమలు జరిగిపోయింది, అమరావతి అద్భుతంగా డెవలప్ జరిగిపోయింది, పోలవరం చాలా అద్భుతంగా డెవలప్ అయిపోయింది, ఇంకా ఏంటి ప్రభుత్వానికి వ్యతిరేకత అంటే? బహుశా నరసింహరావు గారు కనిపించింది నాకు తెలియదు ఆ డెవలప్మెంట్. ప్రభుత్వం ప్రశ్నలకి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, నేను మీ ద్వారానే ప్రభుత్వాన్ని అడుగుతున్నా. చెప్పండి మరి ప్రజలకు సమాధానం చెప్పండి సార్. ప్రజలకి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ప్రజల తరపు నేను అడుగుతున్నా. ప్రతిపక్ష పార్టీ దగ్గరికి ప్రజలు ఎక్కడికి వెళ్తారండి? ప్రతిపక్ష పార్టీ నాయకుడు వస్తుంటే ఏం చేస్తారు? ఒక పక్క ఇవన్నీ ఇవ్వకపోగా మళ్ళీ మాకు బోనస్సులు. ఏమని బోనస్సులు? పొద్దున సాయంత్రం పోలీస్ కేసులు, తెలుగుదేశం నాయకులు వచ్చి చేత్కారాలు, ఆడపిల్ల బయటకు వెళ్తే వస్తుందో లాన్లెస్నెస్, రాజకీయ పార్టీల పరంగా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఊళ్ళు ఎలిమినేషన్. మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాష్ట్రం ఇట్లా సర్వనాశనం అయిపోతుంటే ఏ తల్లిదండ్రులు, ఏ కుర్రోడు, ఏ పిల్లోడు, ఏ విద్యార్థి, ఏ మహిళ మీకోసం సంతోషంగా ఉండగలదు చెప్పండి?